భాగ్యం ప్రసాదరావు కుట్ర రామరాజు సాగర్కి తెలిసేలా చేసిన ధీరజ్ నర్మద. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. భాగ్యం వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనుక ఇంటి దగ్గర ఎంత గొడవ జరుగుతున్నా ఇటు ప్రేమకు ధీరజ్ కు అయితే ఈ విషయం తెలియదు. ఇంకా సాగరు 5 లక్షల రూపాయలు ఇచ్చేసి ఇంటి నుంచి వెళ్లిపోతానని ఖరాఖండిగా చెప్పడం, రామరాజు వెళ్లిపోమని చెప్పడం రెండూ జరిగిపోతాయి. అదేంటి బావా, నువ్వు వాడేదో కోపంలో ఆవేశంలో మాట్లాడుతుంటే నువ్వు కూడా వెళ్ళిపోమని చెప్తున్నావేంటి? కొడుకులందరూ నీ దగ్గరే ఉండాలని నువ్వు ఆశపడతావు కదా, మరి ఎలా సాగర్ని పంపించేయాలని చూస్తున్నావు? నడిపోడు లేకపోతే నీ కుటుంబం ఫుల్ఫిల్ ఎలా అవుతుంది బావా? నీ ఉమ్మడి కుటుంబంలో ఉండాలన్న నీ కుటుంబం చెల్లా చెదురు అయిపోదా అనగాని మరి నేను ఏం చేయమంటావురా తిరుపతి? వాడికి ఎంతలా నచ్చ చెప్తున్నా వాడు నా మాట వినిపించుకుంటున్నాడా? ఎంతసేపు వెళ్ళిపోవాలి అనే మాట మాట్లాడుతున్నాడే తప్ప వేరొక మాట మాట్లాడడం లేదు. మరి నేను ఏం చేయాలి చెప్పు? నా బాధను వాడికి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి? నేను ఏం చేసినా వాడికి అర్థం కావట్లేదు కదా అంటూ ఇంకా రామరాజు కాస్త చెప్తూ ఉంటాడు. అది కాదండి, మీరు కూడా ఆవేశంలో అలాంటి నిర్ణయం తీసుకోవడం అంత మంచిది కాదేమో అని అనిపిస్తుంది అనగాని ఏం చేయమంటావు బుజ్జమ్మ? వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నావు కదా. వాడు 5 లక్షలు తీసుకొచ్చి నా మొహం మీద నా మీదకి విసిరేశాడు బుజ్జమ్మ. అది నువ్వు చూడడం లేదు అనగానే అదేంటండి, వెంటనే కొట్టాను కదా. కొట్టడం కాదు బుజ్జమ్మ, అసలు వాడు ఏం చేస్తున్నాడనేది వాడు మనసుకే తట్టడం లేదు. వాడు బుర్ర పని చేయడం లేదు. అసలు వాడు కొంచెం కూడా ఆలోచన శక్తి లేకుండా పోయినట్టుగా మాట్లాడుతున్నాడు. తను ఒక కన్న తండ్రితో ఇన్ని సంవత్సరాలు తన బాధ్యతని భుజాలు మోసిన కన్న తండ్రితో మాట్లాడుతున్నాడన్న ఇంగిత జ్ఞానం కూడా వాడికి లేదు. నేను ఏం చేయాలి, ఎలా వాడిని ఆపాలి చెప్పు బుజ్జమ్మ, నువ్వే చెప్పు, ఏం చేసి వాడిని ఆపమంటావో చెప్పు బుజ్జమ్మ అంటూ మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను గానీ ఇంకా సాగర్ ప్లీజ్ సాగర్ అర్థం చేసుకో సాగర్ అని చెప్పాను గానీ చూడు నర్మదా, ఇప్పటికే చాలా ఓపిగ్గా నేను ఇంట్లో ఉన్నాను, ఇక మీదట ఉండదలుచుకోలేదు. మా మామయ్య నాకు 5 లక్షలు ఇచ్చి గండం నుంచి బయట పడమన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇలా ఉండేది కాదు అంటూ మాట్లాడేసరికి మా నాన్న ఇచ్చారా అనగానే అవును మామయ్యే నాకు డబ్బులు ఇచ్చారు అనేసరికి వెంటనే ఆల్రెడీ ధీరజ్కి ఫోన్ చేసి ఇంటి దగ్గర జరిగిన గొడవ అంతా కూడా చెప్తుంది నర్మద. ఈ విషయం కూడా చెప్పేసేసరికి ఏమంటున్నావక్క, మీ నాన్న 5 లక్షలు ఇచ్చాడా అని చెప్పాను గానీ 5 లక్షలు ఇచ్చారంట. మా నాన్న ఎంతసేపు ఇంట్లోంచి నన్ను బయటకు తీసుకురావడం కోసమే చేస్తున్నట్టున్నారు. అసలు మా నాన్న కుట్ర చేస్తున్నాడన్న విషయం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా నర్మద అనుకుంటూ ఫోన్ మాట్లాడి ఇలా పక్కకు వచ్చేసరికి ఈ వల్లి వాళ్ళు అంతా కూడా గదిలో దూరి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండడం ఇదంతా కూడా నర్మద వింటుంది. అంటే వీళ్ళు కలిసి ఇదంతా ప్లాన్ చేశారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ ప్లాన్ వర్కౌట్ కానివ్వకూడదు, వీళ్ళ ప్లాన్ ఏదో రకంగా వర్కౌట్ కానివ్వకూడదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు నర్మదకి. వెంటనే సాగర్కి ఫోన్ చేసి ధీరజ్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్తుంది. అనక్క వదిన ఏం మాట్లాడుతున్నావు వదిన, క్షణానికి ఒక ట్విస్ట్ లాగా ప్రతి ఒక్కటి చెప్తూ వస్తున్నావు, ఫస్ట్ అదన్నావు ఇదన్నావు, నువ్వెక్కడున్నావు ధీరజ్ త్వరగా రా అనగానే వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇంకా సాగర్ దగ్గరికి వచ్చి సాగర్ని బ్రతిమలాడడంతో సాగర్ వినిపించుకోకపోవడంతో అన్నయ్య అని కాళ్ళు పట్టుకుంటాడు. సాగర్ కాళ్ళు అయితే ధీరజ్ పట్టుకుంటాడు. రే వదలరాను కానీ ప్లీజ్ అన్నయ్య, నాకొక్క వారం రోజులు టైం ఇవ్వి, ఇదంతా ఏదో కుట్రలా అనిపిస్తుంది అన్నయ్య, ఇదంతా కావాలని ఎవరో నాన్న నుంచి మనల్ని వేరు చేయడం కోసం పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. వారం రోజుల్లో నీకు నిజానిజాలేంటో నిరూపణ చేస్తాను, నేను నిరూపిస్తాను సరేనా? అది చూసిన తర్వాత ఒకవేళ నేను నిరూపించలేకపోతే వారం రోజుల తర్వాత నువ్వు వెళ్ళిపో. అప్పటి వరకు సైలెంట్ గా ఉండు. నాన్న కూడా ఏమీ మాట్లాడరు, నేను నాన్నతో మాట్లాడతాను. నా కోసం ఒక్క వారం రోజులు ఓపిక పట్టన్నయ్య ప్లీజ్ అన్నయ్య అంటూ బ్రతిమలాడేసరికి
వారం రోజులు మాత్రమే ఉంటాను. ఇది కుట్ర అని నువ్వు అంటున్నావు కాబట్టి కుట్ర ఎవరు చేశారో ఏంటో నిరూపించకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోనను. కానీ ఖచ్చితంగా అన్నయ్య కుట్రే ఖచ్చితంగా నిరూపిస్తానని ఇంకా సాగర్ అయితే ధీరజ్ అయితే సాగర్కి చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ రామరాజు దగ్గరికి వస్తాడు. నాన్న, మన కుటుంబాన్ని అన్నయ్యని దూరం చేయడం కోసమే ఇదంతా ఎవరో ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది. నాకొక్క వారం రోజులు సమయం ఇవ్వండి నాన్న, ఖచ్చితంగా నిరూపించి తీరతాను. ఈ ప్లాను ఖచ్చితంగా ఎవరు చేశారో ఏంటో, వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో అన్నీ బయటికి వచ్చేటట్టు చేస్తాను నాన్న, నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి సాగర్ గురించి ధీరజ్ అయితే రామరాజుతో చెప్తాడు. కానీ ఈ వారం రోజులు మీరు అన్నయ్యని ఏమి అనకూడదు. వెళ్ళిపోతానన్నావు కదరా, ఎందుకున్నావు ఏంటి అంటూ ఏ ఒక్క మాట అనకూడదు. ప్లీజ్ నాన్న, నా కోసం ప్లీజ్ నాన్న అంటూ బ్రతిమాలేసరికి, సరే నువ్వు కుట్ర అంటున్నావు కాబట్టి వాడు నిజాలు తెలుసుకోవాలి కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అనేసరికి బయటకు వస్తుంది బుజ్జమ్మ. ఏంట్రా ఏమంటున్నావు అనగానే, అవునమ్మా, నర్మద వదిన ఫోన్ చేసి ఇలా అని చెప్పింది. నాకు తెలిసి వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారని అనిపిస్తుంది. ఇప్పుడు మనం అంతా కలిసి ఒక డ్రామా ప్లే చేయాలి. డ్రామా ప్లే చేస్తే అప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటారు కదా. ఆ మాట్లాడుకోవడం ఇటు సాగర్ అన్నయ్యకు నాన్నకు చూపించామే అనుకో, వాళ్ళ నిజ స్వరూపాలు తెలియడంతో పాటు అన్నయ్య ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో, మన కుటుంబం నుంచి ఎవరు చెల్లాచెదురు చెయ్యాలనుకుంటున్నారో క్లియర్గా అర్థమవుతుంది అనేసరికి ఏం చేయాలి అనగానే, చెప్తాను అని చెప్పి మొత్తం ధీరజ్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా అందరూ కూడా హాల్లోకి రమ్మని చెప్తాడు. చెప్పిన తర్వాత అమ్మయ్య, సాగర్ అన్నయ్య ఏదో రకంగా ఒప్పుకున్నాడు. నాన్న సాగర్ అన్నయ్యని ఇంట్లోంచి వెళ్ళొద్దన్నాడు. ఇంకా ఇంట్లోనే ఉంటాడు సాగర్ అన్నయ్య. ఏ గొడవ గోళ లేకుండా అందరూ సంతోషంగా ఉండొచ్చు అనేసరికి, అదేంటి చిన్నల్లుడు గారు, అల్లుడు గారు నడిపల్లుడు వెళ్ళిపోతాను అంటే మీరెందుకు ఆపుతున్నారు అన్నట్టు మాట్లాడుతుంది భాగ్యం. మీకేం సంబంధం ఉంది, అసలు మీరెందుకు మాట్లాడుతున్నారు, ఇది మా ఇంటి సమస్య గురించి మీరు మాట్లాడవలసిన అవసరం లేదు కదా అంటూ ఇంకా ధీరజు మాట్లాడతాడు. ఇటు బుజ్జమ్మ కూడా మాట్లాడేసరికి, అది కాదు అనగానే, మీకేం సంబంధం లేదు, మీరు సైలెంట్గా ఉండండి, ఎవరి పని వాళ్ళు వెళ్ళి చూసుకోండి అనేసరికి, అచ్చు బాబోయ్ ఏంటమ్మా ఇలా జరిగింది, నర్మద ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అన్నావు, మరి వెళ్లకుండా వాళ్ళు ఉండిపోయారేంటి, మళ్ళీ ఏం జరిగింది అనగాని, ఈ ధీరజ్ వచ్చాడు కదా, ధీరజ్ ఏదో ప్లాన్ చేసుంటాడు, అందుకే ఉండిపోయారు వెళ్ళు, ఇప్పుడు ఏం చేయాలమ్మా అనగానే, నేను మళ్ళీ వెళ్ళి అతనితో మాట్లాడాలి, మళ్ళీ సాగర్ని కొట్టిస్తే సాగర్ ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అని వీళ్ళ మాట్లాడుకోవడం వింటారు. ఎందుకంటే వీళ్ళ మీద అనుమానం ఉంది కదా వీళ్ళకి. వినేసరికి, ఓ వదినా వెళ్తారంట అని చెప్పాను. గానీ అయితే మనం ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ కలుస్తున్నారా లేదా చూడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే వెంటనే నాకు ఫోన్ చేయి, నేను వీళ్ళిద్దరిని తీసుకుని వస్తాను అని చెప్పి ఇంకా నర్మద ఇటు ధీరజు ఇద్దరు మాట్లాడుకుంటారు. నర్మద వాళ్ళని ఫాలో అవుతుంది, ఎందుకంటే ధీరజ్ ఉంటే వీళ్ళిద్దరిని కారులో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంతో ఇంకా నర్మద ఫాలో అయ్యి ఈ భాగ్యాన్ని ఫాలో అయ్యి వెళ్తుంది. వెళ్ళేసరికి భాగ్యం సారా తన దగ్గరికి వెళ్తుంది. ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు, మీరు ఏం చేశారు, సాగర్ వచ్చి గొడవ చేశాడు, పెద్ద గొడవే చేశాడు, ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్నాడు, మళ్ళీ ఏమైందో బెడ్రూమ్లోకి వెళ్ళడంతో బట్టలు సర్దుకుని వస్తాడనుకునేసరికి కొంచెం సేపటికి ధీరజ్ వచ్చి ఇలా చెప్పాడు, ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది భాగ్యం. అవును బ్రో, ఏమీ అర్థం కావట్లేదు బ్రో అంటూ వీడు మాట్లాడతాడు ఆనందరావు అయితే ప్రసాదరావు తోటి. ఇప్పుడు ఏం జరిగిందో ఏంటో ఎలా తెలుస్తుంది, సాగర్ని మళ్ళీ నేను రెచ్చగొట్టాలా అని చెప్పి మాట్లాడుతుండగానే వీళ్ళు మాట్లాడుకుంటున్నారని వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తుంది చెట్టు చాటు నుంచి దాక్కుని. సరే వదిరా అనగానే సాగర్ గదిలో కూర్చునుంటాడు. అన్నయ్య, నేను నిరూపణ చేస్తాను అన్నాను కదా, వారం రోజులు సమయం ఇవ్వు అన్నాను కదా, వారం రోజులు అవసరం లేదు రా అని చెప్పి సాగర్ని చేయి పట్టుకుని తీసుకొస్తాడు.
బయట నిలబడి అన్నయ్య అనగాని రామరాజు దగ్గరికి వెళ్తాడు. రామరాజుని కూడా చేయి పట్టుకుని తీసుకొస్తాడు. ఇద్దరిని కూడా చేయి పట్టుకుని తీసుకొచ్చి రండి అని ఇద్దరిని కూడా కారు ఎక్కించుకుంటారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అనగానే మీ కళ్ళు తెరిపించడం కోసం తీసుకువెళ్తున్నాను, మీరు వెయిట్ చేయండి అని చెప్పి ఇంకా వీళ్ళు ఎక్కడ ఫోన్ చేసేస్తారేమోనన్న భయంతో ప్రేమ వాళ్ళని కనిపెట్టమని ప్రేమకు వాళ్ళకి అప్పచెప్తుంది. ఇంకా ప్రతి క్షణం వీళ్ళు లేరు అన్నది కూడా ఆలోచించకుండా ప్రేమ కాస్త ఇంకా ధీరజ్ వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ నర్మద దూరం నుంచే సైగ చేస్తుంది. సైలెంట్గా అనేసరికి వాళ్ళిద్దరిని సైలెంట్గా తీసుకొచ్చి వీళ్ళంతా కూడా ఒక పెద్ద చెట్టు ఉంటుంది, చెట్టు చాటున నిలబడి ఉంటారు. నిలబడి ఉండేసరికి ఏంటి ఇదంతా అని చెప్పి మాట్లాడుతుండగానే ఏం చెప్పమంటారు, సాగర్ చాలా కోపంగానే వచ్చాడు, వెళ్ళిపోదామని అన్నాడు. గదిలోకి తీసుకుని వెళ్ళింది నర్మద. మరి ఏం మాట్లాడిందో ఏంటో. ఈలోపు ధీరజ్ వాళ్ళు వచ్చారు. ధీరజ్ వచ్చి గదిలోకి వెళ్ళడంతో ఇంకా ఏం జరిగిందేంటో బయటకు వచ్చి నార్మల్గా అందరూ కూల్గానే మాట్లాడుకుంటున్నారు. ఏంటో నాకేం అర్థం కాలేదు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అనగాని ఏదో ఒకటి చెయ్యండి. ఆ రామరాజు మిమ్మల్ని అంతలా అవమానించిన తర్వాత మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆ కుటుంబం నుంచి మీ కూతుర్ని మీ కొడుకుని బయటకు మీ కోడల్ని మీ కూతుర్ని అల్లుడిని బయటకు తీసుకురాలేరా? ఆ రామరాజు మిమ్మల్ని కొట్టినంత పని చేశాడు. అంత పని చేసిన తర్వాత కూడా మీరు సైలెంట్గా ఊరుకుంటారా? అందుకే కదా నా అల్లుడికి 5 లక్షలు ఇచ్చి నా అల్లుడిని రెచ్చగొట్టి రామరాజుతో కలిసి ఉండకూడదు అన్న కక్షతోనే కదా నేను ఇదంతా చేశాను. అయినా నా అల్లుడు ఎందుకు ఇలా చేశాడు? నా అల్లుడిని ఆ ఇంటి నుంచి బయటికి తీసుకురావాలనే కదా మొదటి నుంచి చేసుకొచ్చాను. గవర్నమెంట్ ఉద్యోగం కావాలి కావాలి, కొనుక్కో అంటూ రెచ్చగొట్టాను. ఇదంతా ఎందుకు చేశాను? కేవలం రామరాజు నుంచి నా అల్లుడిని దూరం చెయ్యడం కోసమే. దూరం చేస్తేనే ఇదంతా జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేసుకొచ్చాను. ఇప్పుడుకొచ్చేసరికి ఇలా జరగడం ఏంటి? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఇంకా మాట్లాడతాడు. మనం ఇంకా ఏదో గట్టిగా ప్లాన్ చేయాలి. గట్టిగా ప్లాన్ చేసి రామరాజు నుంచి దూరం చేస్తేనే జరుగుతుంది, లేదంటే చాలా కష్టమని ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడంతో చూసావా నాన్న, వాళ్ళిద్దరూ కలిసి మన కుటుంబం నుంచి వేరు చేయడం కోసం ఎంత పెద్ద ప్లాన్ చేశారో ఇప్పటికైనా అర్థమైంది అన్నాడు కూడా. ఇదంతా భాగ్యమత్త చేసిన ప్లాను. మీ మామయ్యని రెచ్చగొట్టి మీ మామయ్య ద్వారా 5 లక్షలు ఇప్పించి నర్మద వదిన్ని నిన్ను ఇంటి నుంచి నాన్న నుంచి దూరం చెయ్యాలి అన్న ఉద్దేశము అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అవును నిజమే, ఇదంతా చూస్తుంటే షాకింగ్ గానే ఉంది. నిజంగా నాన్న తప్పు చేశారు అనుకున్నాను, కానీ నాన్న కాదు చేసింది, మా మామయ్య మాటలు విని నేను తప్పు చేశాను అంటూ ఇంకా బాధపడుతూ ఉంటాడు. చూడు ఇంకా ఎన్ని మాటలంటారు. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటారు? సాగర్ని ఇంకా రెచ్చగొడతాను. మీ తమ్ముడు మీ అన్నయ్య అంటూ రెచ్చగొట్టి సాగర్ని రెచ్చగొడితే ఖచ్చితంగా నర్మదను తీసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు మీరు మీ కూతురుతో. మీ కూతురు ఆ ఇంట్లో ఎన్ని అవమానాలు పడుతుందో తెలుసా? సాగర్ ఉద్యోగం కొనుక్కున్నాడని ప్రతి క్షణం మిమ్మల్ని అవమానించినట్టే ఆ రామరాజు మాట్లాడుతున్నాడు. 5 లక్షలు విసిరి కొట్టిన తర్వాత కూడా రామరాజు ఎంత దారుణంగా మీ అల్లుడిని మీ కూతుర్ని అవమానించాడో తెలుసా? వాళ్ళని ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోమని చెప్పాడు, కానీ మీ అల్లుడే ఆ ఇంట్లో ఉండడానికి సిద్ధపడ్డాడు. ఏంటో మరి మీ అల్లుడు ఎందుకు అలా చేస్తున్నాడో. మీ కూతురు పరువు కాపాడుకోవాల్సిన అవసరం మీదే. అయినా మీ కూతురు మీ అల్లుడు గొప్పోళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అలాంటిది వాళ్ళ స్థాయి ఏంటి? రామరాజు రైస్ మిల్లు నడుపుకునేవాడు. రామరాజు స్థాయి ఏంటి? అసలు వాళ్ళని అనే హక్కు అధికారం ఉందా? కలెక్టర్ కూడా మీ కూతురు నిలబడితే మాట్లాడతాడు, రామరాజు పిలిచినా పలకడు. అంత పెద్ద స్థాయి మీ కూతురుది. అలాంటిది ఆ రామరాజుతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటూ ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది భాగ్యం. రెచ్చగొట్టేసరికి ఇంకా రామరాజుకి కోపం వస్తుంది. ఇంకా ఆ మామయ్య ఉండను మామయ్య అని చెప్పాను, కానీ లేదమ్మా నర్మద,
చూడు ఎలా మాట్లాడుతుందో అని చెప్పాను. కానీ ఇదంతా మాట్లాడడానికి కారణం ఇంకొకటి ఉంది మామయ్య. మేము ఇంటి నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి కావాల్సిందంతా జరుగుతుంది, వాళ్ళ ఆడింది ఆట పాడింది పాటగా జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు మామయ్య అనగానే, అవును ఇదంతా నాకు అర్థం కావట్లేదు, నిన్ను సాగర్ని ఇంట్లోంచి బయటికి పంపించేయాలని భాగ్యం ఎందుకు అనుకుంటుంది? ముఖ్యంగా నన్ను మామయ్య పంపించడానికి. ఎందుకంటే వల్లి యొక్క కడుపు నిజమైన కడుపు కాదని నా నమ్మకం. వల్లి అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్దాము అనుకున్న సమయంలోనే ఇదంతా జరిగింది. వల్లి అక్క కడుపుతో లేదు, అబద్ధం ఆడి ఇంట్లో అడుగు పెట్టిందని నాకు అనుమానం కలుగుతుంది అనేసరికి, వల్లి కడుపుతో లేకపోతే ఇంట్లో అడుగు పెట్టడం ఏంటమ్మా? అసలు వల్లి అబద్ధం చెప్పి ఇంట్లో అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు వల్లి ఎందుకు అబద్ధం చెప్పాలి అనగానే, ఎందుకంటే చందు బావ వల్లి అక్కను పుట్టింటికి తరిమి వేశాడు కాబట్టి అని చెప్పనగానే, పుట్టింటికి తరిమేయడం అసలు చందు ఎందుకు తరిమేశాడు అనగానే, ఎందుకంటే అమూల్య జీవితాన్ని నాశనం చేసింది వల్లి అక్క అన్న విషయం చందు బావకు తెలుసుకుని చందుబావ కావాలనే వల్లి అక్కను పుట్టింటికి తరిమేశాడు. అందుకోసమనే ఇలా వల్లి అక్క ఇంట్లో అడుగు పెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశాడు. కానీ చందుబావ అందుకే చందుబావ ద్వారా ఇంట్లో అడుగు పెట్టాలి అన్న ఉద్దేశంతోనే వల్లి అక్క ఇలా ప్లాన్ చేసింది. ఇంతే కాదు మామయ్య, వల్లి అక్క వాళ్ళ కుటుంబం గురించి మీకు చాలా విషయాలే చెప్పాలి అని మొత్తం అన్ని విషయాలు పోసగుచ్చినట్టుగా స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం చెప్పుకొస్తారు. ఇంకా నర్మదా ఇటు ధీరజ్ అయితే ఇన్ని జరిగాయి అనగానే, అవును మామయ్య, చందుబావమే ప్రాణాలతో కూడా ఆడుకోవాలని చూశారు, తన మీదకు యాక్సిడెంట్ కూడా చేయాలని చూశారు, అప్పుడే ప్రేమ కాపాడింది. ఇదంతా జరుగుతున్నాయి మామయ్య. మీకు ఈ విషయాలన్నీ చెప్తే మీరు వల్లి అక్కని ఏరుకోరి మరీ ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి, మీ కోడల్ని మీరు ఇలా ఇంటికి తీసుకురావడం వల్ల మీ కోడలు ఎలా బాధపడుతుంది, మీ కోడల్ని మీరు తప్పుగా ఎంచుకున్నారు అని మీరు ఎక్కడ బాధపడతారో అన్న ఒకే ఒక్క కారణం చేత ఇన్ని రోజులు మేము విషయాన్ని చెప్పలేదు. కానీ ఇప్పుడు మాకు అంతా అర్థమవుతుంది మామయ్య, మేము ఎంత పెద్ద తప్పు చేశామో, ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోవడానికి, ఇంత దారుణంగా కుట్రలు జరగడానికి వల్లి అక్క వాళ్ళు ఈ రకంగా ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా నర్మద కాస్త చెప్పడంతో రామరాజు కోపం వచ్చి ఇంకా రామరాజు అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి వల్లి అంటూ గట్టిగా పిలవడంతో మామయ్య గారండి అని చెప్పాను కానీ చెంప చెల్లు అనిపిస్తాడు. నేనేం చేశాను మామయ్య గారండి అనగానే, ఏం చేసావా? నువ్వెన్నెన్ని చేసావని చెప్పాలి? ఒకటి చెప్పాలా, రెండు చెప్పాలా, లేక నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చేసిన కుట్రలన్నీ చెప్పాలా? ప్రేమ నగలు దొంగతనం చేసి ఆ విషయం తిరుపతి మీదకి నెట్టావని చెప్పాలా, లేక మా అమూల్య జీవితాన్ని నాశనం చేసావని చెప్పాలా? 9వ తరగతి వరకు చదివి ఎంఏ ఇంగ్లీష్ చదివేనంటూ గొప్పలకి పోయి అక్కడ స్కూల్లో నా పరువు తీసావని చెప్పాలా? ఏం చెప్పను నీకు, ఒకటా రెండా, నువ్వు చేసిన కుట్రలు ఎన్నని చెప్పాలి అంటూ మాట్లాడడంతో, అది కాదు మామయ్య గారు, నేను ఇదంతా కావాలని చేయలేదు అంటున్నావా? నువ్వు ఇదేమి కావాలని చేయలేదు కానీ అన్నీ మా అమ్మే చేసింది, నాకేం తెలీదు, నేను ఏం తెలియకుండానే చేసేసాను అని చెప్తావా? నా కొడుకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు కదమ్మా. మీ అమ్మ చెప్పిందని నీ భర్త ప్రాణాలనే తీసేస్తావా? నువ్వు ఇంట్లో ఉండడానికి అస్సలు కుదరదమ్మా. నువ్వు కడుపుతో లేవు అన్న విషయం బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో నర్మద ప్రయత్నిస్తుందని మీ అమ్మ ఏకంగా ఆ ప్రసాదరావు దగ్గరికి వెళ్ళి ప్రసాదరావుతో చేతులు కలిపి నా గురించి ప్రసాదరావుకి లేనిపోనివన్నీ చెప్పి రెచ్చగొట్టి మరీ ఇంటి నుంచి బయటికి వచ్చేయాలి అన్న ఉద్దేశంతోనే కదా ఇదంతా చేసింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అది మామయ్య అనగానే, చెప్పు, ఇంకా అబద్ధాలు ఉన్నాయా, ఇంకా నిజాలు ఉన్నాయా, ఇంకెన్ని విషయాలు దాచారో, ఇంకెన్ని మోసాలు చేశారో అంటూ మాట్లాడడంతో, నేను ఇదంతా కావాలని చేయలేదు మామయ్య, మా అమ్మకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను,
నా మాట వినిపించుకోలేదు. నా కాపురం ఇంతవరకు తీసుకొచ్చింది. మీ అమ్మ చెప్తుంటే విన్నావు కదా. వెళ్ళమ్మ వెళ్ళు. మీ అమ్మతోనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా కొడుకుని ప్రశాంతంగా ఉండనివ్వు. ఇప్పటికే తన చెల్లెలి జీవితం నీ వల్లే నాశనమైపోయిందని నిన్ను క్షమించకూడదనుకున్నాడు. కానీ నువ్వు అబద్ధం చెప్పి కడుపని నాటకమాడి మరీ ఇంట్లో అడుగు పెట్టావు. నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఇంకా వాడు ఏమీ చేయలేకపోయాడు. ఇంకా నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావని వాడు సంబరపడ్డాడు. అసలు నీకు కడుపే లేదు అన్న విషయం తెలిసాక ఇంకెలా ఊరుకుంటాడు వాడు. అందుకే వెళ్ళమ్మ వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అంటాడు, నన్ను క్షమించండి నాన్న. నేను తప్పుడు మాటలు విని చెప్పుడు మాటలు ఇవన్నీ కూడా చేసి మీతో చాలా తప్పుగా ప్రవర్తించానని సాగర్ కాళ్ళు పట్టుకుంటాడు. లేదు సాగర్, నాది తప్పే. నీ విషయంలో చాలా కర్కశంగా ఉన్నాను. అందుకే ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు భాగ్యం రానే వస్తుంది. భాగ్యం రావడంతో అక్కడే ఉండు అంటూ రామరాజు మాట్లాడతాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇద్దరు అక్కడే ఉండేసరికి నువ్వు గడప దాటి బయటికి వెళ్తున్నావా లేదా అని చెప్పాను. కానీ అదేంటన్నయ్య గారు, నా కూతురు ఏం తప్పు చేసింది కానీ తప్పు చేసింది మీ కూతురు కాదు దౌర్భాగ్యం అత్త. నువ్వే ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళొచ్చావు నేను చెప్పనా? ఆ ప్రసాదరావు మామయ్యని కలవడానికి వెళ్ళావు కదా. అక్కడికి వెళ్ళి మంతనాలు చేశావు. ఆ మంతనాలన్నీ కూడా సాగర్ అన్నయ్య, నాన్న, నేను, నర్మద వదిన అందరం చూసాము. ఇంకా నీకు ఇంట్లో స్థానం లేదు. నువ్వు ఇంటి నుంచి సరాసరి వెళ్ళిపోవడమే. నీకు ఇంటికి ఏ సంబంధం లేదు. నువ్వు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండవలసిన అవసరం లేదు. వెళ్ళిపో అత్తయ్య, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అనగానే అది కాదు అన్నయ్య గారు అనగానే ఇంకేం చెప్పొద్దమ్మా. నీకు ఆడదానివని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను. లేదంటే నీ చెంప పగలగొట్టడానికి క్షణకాలం పట్టదు. కోడలని తన ఒంటి మీద చేసుకున్నాను. సారీ వల్లి, వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంకా చెప్పడంతో అది కాదు మామయ్య గారు అని ఎంతలా బ్రతిమాలుతున్నా, బుజ్జమ్మ వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించే. నీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళొక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా కొడుకుని బాధ పెడతారా, నా కొడుకుని వీళ్ళు క్షోభ పెడతారా, వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టకూడదు. వీళ్ళని అంత ఈజీగా ఎలా వదిలేస్తాను? వీళ్ళను మాత్రం వదిలిపెట్టను. వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ గట్టిగా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వల్లి అయితే రామరాజు కాళ్ళు పట్టుకుంటుంది. వద్దమ్మా, ఎందుకు కాళ్ళు పట్టుకుని ఇక్కడ ఉండాలని అనుకోవడం? అస్సలు కాళ్ళు పట్టుకుని నువ్వు ఇక్కడ ఉండొద్దు. నువ్వు ఇక్కడ ఉంటే మాకు ప్రతి క్షణం ఇబ్బందే కలుగుతుంది. నువ్వు మా ఇంట్లో అస్సలు ఉండొద్దు. దయచేసి మా ఇంట్లోంచి వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా ఉంటాము అని ఇంకా రామరాజు అయితే చెప్తాడు. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ నర్మద, ఇంకెప్పుడు తప్పు చేయి నర్మద, ఈ ఒక్క అవకాశమే అని చెప్పాను. కానీ ఎన్నిసార్లు చెప్పాడక్క బావా? ఆల్రెడీ కడుపు విషయంలో నువ్వు అబద్ధం చెప్పావు అని తెలిస్తే నిన్ను క్షమించను అని చెప్పాడు. అయినా సరే నువ్వు కడుపు అబద్ధము అని చెప్పే బావను మోసం చేశావు. మరి అలాంటి తప్పుడు బావ నిన్ను ఎందుకు క్షమిస్తాడు? నిన్ను ఎలా క్షమిస్తాడు? అందుకే బావ నిన్ను క్షమించను అని ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు. వెళ్ళిపోక, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వెళ్ళిపోక ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా నర్మద కూడా చెప్తుంది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతూ ఉంటుంది. ఎవరిని ఎంతలా ఏ రకంగా బ్రతిమాలినా కానీ ఎవ్వరు కూడా ఒప్పుకోరు. వద్దు వదిన, వెళ్ళిపో వదిన, మా అన్నయ్య ప్రశాంతంగా ఉండాలి. ఇలా మోసం చేసేవాళ్ళు వద్దు. నా చెల్లెల జీవితం నాశనం చేశావు అని తెలియడంతో నేనే ఇంట్లోంచి పంపించాలనుకున్నాను. కానీ నాకు హక్కు లేదు కదా, సైలెంట్గా ఊరుకున్నాను. ఆ పని మా అన్నయ్య చేశాడు. ఇప్పుడు ఇంకా నిన్ను భరించి మా అన్నయ్య ఇంకా బాధపడడం మాకు ఇష్టం లేదు. ఇప్పటికే నువ్వు కడుపుతో ఉన్నావని మా అన్నయ్య ఎంతో సంతోషపడ్డాడు. నీ మీద ఉన్న కోపాన్ని కూడా తొలగించుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఇలా జరిగింది. వద్దొద్దునా, ఇంకా మీరు వెళ్ళిపోండి. మీ అమ్మ మీరు ఉంటే ఈ ఇంట్లో ప్రతి క్షణం ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయని
సాగర్ కాస్త వాళ్ళ బయటికి పంపించేసి తలుపు డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్ళండి, ఇక్కడ ఎవరు ఉండవలసిన అవసరం లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ రామరాజు చెప్పడంతో ఇంకా అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.